రాష్ట్రంలో పెన్షన్ల పండుగ జరుగుతుందన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 23వ వార్డులో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. పెన్షన్లు అందుతున్న తీరును లబ్ధిదారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కనీస పెన్షన్ 4,000 రూపాయలు అందించడం జరుగుతోందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ తెలిసిందే పెన్షన్ల పండగ. ఏదైతే వృద్ధులు గాని, అలాగే వికలాంగులు గాని, వితంతువులు గాని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు గాని వీళ్ళందరి కోసం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశం ఇది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లోను మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వృద్ధులకి, అలాగే వితంతువులకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. మంచం మీద నుంచి లేవలేకుండా ఇంకొక మనిషి సహాయంతో జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లాంటి పెన్షన్లు మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేవు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తన కుటుంబంగా భావిస్తూ ఇంట్లో పెద్ద కొడుకుగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పెన్షన్ల పండుగ రోజు ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అవ్వ, తాత, వికలాంగులైనటువంటి సోదరులకి, అలాగే వృద్ధులకి, వితంతువులకి, ఇట్లాంటి వాళ్ళకి మేము దగ్గరుండి కుటుంబ సభ్యుల్లాగా పెన్షన్ ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మాకు చాలా చాలా తృప్తిగా ఉంటుంది.